మొన్నొచ్చిన సినిమాలాగా ఏది పడితే తీసి యూత్ కనెక్ట్ అయ్యింది అంటాం కాదు. యూత్ సినిమా అంటే ఇలా కొంచెం వాళ్ళకి కనెక్ట్ అయ్యేట్టు ఉండాలి. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్. సో మూవీ అయితే నాకు నచ్చింది. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం కామెడీగా ఉన్నా గానీ ఓకే అనిపించింది. బికాస్ ఫస్ట్ హాఫ్ పెద్దగా డిఫరెంట్ గా కొత్తగా అనిపించలా. కానీ నాకు సెకండ్ హాఫ్ బాగా నచ్చింది. మంచి ట్విస్టులతో చాలా ఎంగేజింగ్ గా రాశారు. సో అందుకే అండర్లైన్ మంచి మెసేజ్ ఉన్నా ఎక్కడా ప్రీచిగా అనిపించలేదు. వాళ్ళు చెప్పాలనుకున్న మెసేజ్ కరెక్ట్ గా కన్వే చేశారు విత్ ప్రాపర్ హ్యూమర్ అండ్ స్టోరీ. ఇన్ఫాక్ట్ స్క్రీన్ ప్లే కూడా ఏది పడితే అది రాయకుండా అన్ని కరెక్ట్ గా కనెక్ట్ చేశారు. సో అందుకే కొన్ని సీన్స్ బాగా వర్క్ అయినాయి. లైక్ ఆ ఫాదర్ సీన్ అండ్ అలాగే లాస్ట్ లో వచ్చిన రెఫరెన్స్ కూడా బాగుంది. అండ్ దీనికి తగ్గట్టు ప్రదీప్ రంగనాథన్ చాలా బాగా చేశాడు. అండ్ ది బెస్ట్ పార్ట్ ఓన్లీ తనొక్కడే కాదు, మూవీ అయిపోయాక మిగిలిన క్యారెక్టర్స్ కూడా గుర్తుంటారు. సో డెఫినెట్లీ మూవీలో చూపించిన కొన్ని విషయాలు యూత్ బాగా రిలేటబుల్ గా అనిపిస్తాయి, మెయిన్లీ స్టూడెంట్స్ కి. సో అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ స్టోరీ ఇట్ సెల్ఫ్ నాకు నచ్చింది. అండ్ ఇక సినిమాటోగ్రఫీ కొంచెం ఆఫ్ బీట్ అనిపించిన మ్యూజిక్ ఈస్ గుడ్. సో ఓవరాల్ మూవీ బాగుంది, వెళ్తే డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకా లైక్, సబ్స్క్రైబ్.